ఫస్ట్ రామ్మోహన్ రెడ్డి గారు చౌకీదార్ చోర్ హే అని రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారు. కానీ ట్విట్టర్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా దానికి కౌంటర్గా బీజేపీ తీసుకున్న ప్రచారం పూర్తిగా చాలా వరకు బీజేపీ శ్రేణులు అందరూ కూడా నేను ఒక చౌకీదార్ని అని చెప్పే ప్రయత్నం. అండ్ ఇదే ప్రయత్నం గతంలో 2014లో చాయ్ వాలా అని మణిశంకర్ అయ్యర్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దానికి కౌంటర్గా చాయ్ పే చర్చ బీజేపీ నిర్వహించింది, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు చౌకీదార్లతో సమావేశం నిర్వహిస్తూ ప్రధాని మోడీ అదే ప్రచారాస్త్రంగా మలుచుకొని ముందుకెళ్తున్నాడు. ఎందుకు అనవసరంగా చౌకీదార్ అనే మాటని రేజ్ చేశామా అని రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ శ్రేణులు అనుకునే పరిస్థితిలోకి వచ్చినట్టుగా కనబడుతోంది. మేమేం రేజ్ చేయలేదు. కైండ్లీ ఫర్ ద కరెక్షన్, చౌకీదార్ అని మేము రేజ్ చేయలేదు. చౌకీదార్ అని నరేంద్ర మోడీ గారు మెన్షన్ చేసుకుంటే చౌకీదార్ కాదు చౌకీదార్ చోరే అనే హ్యాష్ ట్యాగ్ మాత్రం వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చింది. అది కూడా దేనికోసం అని అంటే మరి చాయ్ వాలా అని చెప్పి క్రితం ఎన్నికలలో ముందుకొచ్చి చాయ్ పే చర్చ అని నిజంగానే జనాల యొక్క ఇంట్రెస్ట్లని అట్రాక్ట్ చేసి వారి యొక్క అంటే అరే ఒక ఛాయ్ వాళ్ళని ప్రధానమంత్రి చేస్తే నిజంగానే ఆయనకు ఉన్నటువంటి విజన్ మొత్తం నిజం చేస్తాడేమో అనేటట్టు ఒక సింప్లిసిటీ తోటి ఆ సెంటిమెంట్ తోటి అధికారం ఎక్కినటువంటి బీజేపీ ఈరోజు మరి అదే బ్లాక్ మనీ గురించి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు, మళ్ళీ దీనికనంటే మా పెద్దలు ఒక కరెక్షన్ అని అంటారేమో కానీ ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు, ప్రతి ఒక్కరికి ఇల్లు, తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, తర్వాత ప్రతి ఏ అంశం తీసుకున్నా అంటే సామాన్య ప్రజలకి రీచ్ అయ్యేటట్టుగా ఆనాడు బీజేపీ మేనిఫెస్టో ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఒకసారి పేజీలు వెనక్కి తిప్పుకొని ఇప్పుడున్న వాస్తవాలు మనం చూసుకుంటే స్విస్ బ్యాంకులకి నుంచి డబ్బులు తీసుకొచ్చి అకౌంట్లలో సరే ఏసరో 15 లక్షల రూపాయలు అకౌంట్లలో పడతాయి అన్నారు. స్విస్ బ్యాంకులలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది? డబల్ ద డిపాజిట్స్ అయినాయి. అంటే ఆనాడు 100 రూపాయలు ఉంటే ఈరోజు 200 రూపాయల చొప్పున ఇన్వెస్ట్మెంట్ దాంట్లో అవుతున్నాయి, డిపాజిట్లు అవుతున్నాయనంటే మరి ఈరోజు చౌకీదార్ అని చెప్పి నువ్వు క్యాప్షన్ పెట్టుకున్నావు కదా, మరి దేశంలోకించి పైసలు బయటికి పోకుండా అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళంతా దేశం వదిలిపెట్టి పారిపోకుండా ఇవన్నీ జరగకుండా నేను ఉల్టా చౌకీదార్ అని అంటే జనాలు ఎట్లా నమ్ముతారు? అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వాచ్మెన్ని దేనికోసం పెట్టుకుంటాం? చౌకీదార్ని ఉన్నటువంటి ఇంటిని కాపాడుకోనికే పెట్టుకుంటాం, లేకపోతే మన సొమ్ము బయటికి పోవద్దని చెప్పి పెట్టుకుంటాం, మొత్తం మీద మనం జాగ్రత్తగా ఉండాలని పెట్టుకుంటాం. చౌకీదార్ని పెట్టిపోయిన తర్వాత ఉన్న ఇల్లంతా గుల్ల అయిపోయి ఇల్లు మొత్తం దొంగలెత్తుకపోయిన తర్వాత చౌకీదార్ ఆడనే ఉండి నేను చౌకీదార్ అని మాట్లాడితే అది అర్ధరహితం. ఈరోజు దేశానికి ఉన్నటువంటి పరిస్థితులు చౌకీదార్ అన్న పేరుని వాడుకున్నాడు ఈరోజు మనకు పట్టినటువంటి గతి ఏంటిది అని అంటున్నాం మేము. ఓకే, ఆర్థికంగా కాగిచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా 4 లక్షల కోట్ల రూపాయలకి లెక్కలు లేకుండే. దాని మీద చర్చలకు వస్తే కనీసం మీడియా కూడా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మీడియా బీజేపీ చేతులలో ఉంది, మాక్సిమం కూడా రాలే, కొన్ని ఛానల్లో దానికి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసినాం. దేనికైనా ఒక అంశానికి మనం తీసుకొని ఉండి నువ్వు ఒక జనాలకు పోయేటప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ వాడుకొని జనాల సెంటిమెంట్ నువ్వు డ్రా చేసుకుందామని అనుకుంటున్నప్పుడు దానికి నిజంగానే అద్దం పట్టేటట్టుగా నీ యొక్క వ్యవహారాలు ఉండుంటే ప్రజలు నమ్ముతారు. కానీ ఏదైతే పేరు పెట్టుకున్నావు దానికి భిన్నంగా మనం పోకుండా ప్రచారానికి వాడుకుంటున్నారు కానీ నిజంగా జరుగుతుంది అది కాదు. కాపలాదారుడుగా కాదు, దొంగలకు సహాయం చేసే విధంగా ఉన్నాయి వ్యవహారాలన్నీ అని వారి ఆరోపణ. ఇప్పుడు పాడిందే పాడరా పాస్మాల స్వామి అన్నట్టు అట్లుంది కాంగ్రెస్ వాళ్ళ వాదన. ఎంత ఇప్పుడు దేశంలో నాకు ఎంత విచిత్రంగా అనిపిస్తుంది అంటే చాలామంది మేము అధికార ప్రతినిధి నేషనల్ నుంచి మొదలు పెట్టుకుంటే స్టేట్ స్పోక్స్ పర్సన్ నుంచి అందరం కూడా ఎక్కడ 15 లక్షల రూపాయలు అకౌంట్లలో వేస్తానని ఎక్కడైనా చెప్పిన ఒక క్లిప్పింగ్ చూపించాం. ఇంతవరకు ఎవరు కూడా ఏదో చూపించలేకపోయారు నేషనల్ లెవెల్ మీడియా లెవెల్లో కూడా. సో ఈ ప్రజలకు ఎంతసేపు చెప్పడం 15 లక్షలు వేస్తున్నాడు 15 లక్షలు వేస్తున్నాడు. 15 లక్షల రూపాయలు ఈచ్గా అంత ధనం ఒక్కొక్కరికి వచ్చేంత ధనం బయట స్విస్ బ్యాంకులలో వీళ్ళంతా జమ చేసారు దొంగలంతా. ఆయన మాట అంటే నేను 15 లక్షలు తీసుకొచ్చేస్తాను అని చెప్పేసి వీళ్ళు దాన్ని రివర్స్ చెప్పరాదు. సరే అకౌంట్లో వేయలేదని అంటారు కదా, నేను మీడియా ముఖంగా అడుగుతున్నా, ఎదురుగా సోదరులు కూర్చుండ్రు, మీరేమని మాట్లాడిరో. నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పిండు 10-15 లక్షలు ఒక ఈచ్ వ్యక్తికి అంత బ్లాక్ డబ్బుని ఈరోజు ఈ స్కామ్లన్నీ చూస్తే ఇంతగానం బయటికి తరలించారు అని అన్నాడు. అంతేగాని నేను అకౌంట్లలో తెచ్చేస్తాను ఎక్కడ అనలే పాప ఆయన. అది అన్న స్టేట్మెంట్ ఎక్కడైనా అకౌంట్లలో తెచ్చేస్తామని అనలేదని అంటారు కదా, అంటే తిరిగి దేశానికి తీసుకొని వస్తే ఒక్కొక్కరి అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వస్తాయని చెప్పి లాజికల్ గా మాట్లాడారు. ఎంత డబ్బు తరలిందో ఆ డబ్బు లెక్కేస్తే మనిషికి 15 లక్షలు. మరి ఈ రోజు డబ్బుల తోటి ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ అయినాయి కదా, ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షల అకౌంట్లు వేస్తున్నారు. 15 లక్షల ఏం మాట్లాడుతున్నారు? ఎందుకంటే రామ్మోహన్ గారు అది అకౌంటెడ్ మనీ కాకుండా పోవచ్చు కదా, రామ్మోహన్ గారు అకౌంటెడ్ మనీ కావచ్చు లాజికల్ రామ్మోహన్ రెడ్డి నేను మాట్లాడిన సేపు నేను అంటే మీరు మొత్తం అనలేదని అంటారు కదా. అనలేదు, ఆయన డైరెక్ట్ ప్రధానమంత్రి పొదిలోకి పోలేదండి.
4 సార్లు సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, 4 సార్లు ముఖ్యమంత్రిగా గెలిపించిన వ్యక్తి ఒక బాధ్యతాయుతంగా మాట్లాడడం ఆయనకు తెలుసు. ఏదో ఆగవే ఏదో గాలిగా మాట్లాడి ఈ పూట గడిస్తే చాలు అనే రకం కాదు. ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం, నడిస్తే కలిసి వస్తే సోమవారం లేకపోతే ఆదివారం లాగా ఉన్నది వ్యవహారం. అట్లా కాదు, చాలా స్పష్టంగా ఏంటంటే ఈ దేశంలో అధికారంలోకి వచ్చినాక నిజంగా కూడా చాలా నియంత్రణ, ఎక్కడ ఏ స్కాములు జరిగినా ఎక్కడ కూడా ఏం జరగలేదే. ఆఖరికి రాఫెల్ అంటే కూడా సుప్రీంకోర్టు అంత క్లియర్గా చెప్పే, దాంట్లో అయింది లేదు పోయింది లేదు. కాబట్టి దేశంలో ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా దుర్వినియోగం కానేలేదు. ఈ యొక్క రాహుల్ గాంధీ గారు ఏదైతే కాపలాదారుడే దొంగ అని అన్న తర్వాత ఇక సరే మీ అంతా వీళ్ళు ఇంత మాట అన్నారు కదా, సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులం అందరం కూడా మేము కాపలాదారులమే, మేమేం దొంగలం కాదు, నిజంగా మీలాంటి దొంగలను కాపలా కాస్తాను కూర్చున్న వాళ్ళం. బ్రదర్ నువ్వు మాట్లాడినేవా మధ్యలో, నేను అనుకుంటే నువ్వు మాట్లాడితే నేను ఇన్వాల్వ్ అయితే బాగుండదు. ఈ వీళ్ళు ఏదైతే ఈ మాట మాట్లాడిండో రాహుల్ గాంధీ, దీని తర్వాత మేము నిజంగా కూడా ఈ దొంగలకు కాపాలదారులం. మేము ఈ దొంగలకు ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో ఈ దేశంలో ఇంతకుముందు స్కాములు చేసి ఇవన్నీ మాట్లాడినా, ఇవి అగస్టా వెస్ట్లాండ్ కావచ్చు, అంతకుముందు బోపోర్స్ కుంభకోణాలు కావచ్చు, వీళ్ళందరికీ ఈ యొక్క దొంగలను కాపలా కాస్తానికే మేము అందుకే చౌకీదార్ అని చెప్పేసి అందరము భారతీయ జనతా పట్టుకోవడానికి అట్లా ఈ యొక్క ఏదైతే ఈ దేశంలో ఉన్న దొంగల్ని పట్టుకోనికి మేము అందరం కలిసి